హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఇప్పుడు మనం అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్నాం. అమ్మవార్ల జాతర ఇంకొక నెల రోజులు మాత్రమే ఉంది. ఈ నెల రోజుల సమయంలో ఆల్రెడీ కార్యక్రమాలు అన్ని విధాలుగా జరుగుతున్నాయి. చాలా బాగా అద్భుతంగా జరుగుతున్నాయి. దేవుని యొక్క ప్రతి ఒక్క చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా మంచి స్టోన్తో కూడా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. చాలా బాగా అద్భుతంగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. అన్న నువ్వు కట్ చేయకు, వీడియో కంటిన్యూ చేయి. లడ్డానికి ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. సో చాలా వరకు చాలా అద్భుతంగా ఉంది. మీకు ఒక స్టోన్ వర్క్ చూపిస్తారండి. చూసారా ఫ్రెండ్స్, సమ్మక్క గద్దెల కాడ ఎలా ఉందో. ఇప్పుడు న్యూ వర్షన్గా అప్డేట్ అవుతుంది టెంపుల్. సో ఫ్రెండ్స్, ఇక్కడికి రండి. కెమెరా హ్యాండిల్ చూసుకోను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఈ స్టోన్ మీదనే ఇవన్నీ ఎక్కిరనమాట. సో ఇది గిరిజన సాంప్రదాయ ప్రతీకగా వాళ్ళ యొక్క ఆనవాళ్ళు, వాళ్ళ యొక్క గుర్తులు, వాళ్ళు మొక్కిన దేవీ దేవతల యొక్క విగ్రహాలు కూడా ఈ విధంగా చేసిరనమాట. చాలా బాగుంది. ఇంకా ముందుకెళ్దాం. చూడండి ఎంత బాగుంది కదా స్టోన్ వర్క్. స్టోన్స్ కూడా ఇవన్నీ అవే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూ ఒక స్టోన్ వర్క్ పెట్టుకుంటూ వస్తున్నారు. చాలా వరకు చాలా బాగుంది, ఉండడం కూడా చాలా బాగుంది. ఇటు సైడ్ చూడండి, ఎంట్రన్స్ వీటి పైన కూడా ఎంత బాగా ఎక్కిరు కదా. చాలా బాగుంది ఉండడం కూడా. ఇటు సైడ్ అంటే మనం ఒకటి గుర్తించండి. ఇక్కడ ఏంటి అంటే అమ్మవారి యొక్క ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు మనం, కమాండ్లు. అమ్మవారి యొక్క కమాండ్లు ఉంటాయి కదండి. ఈ కమాండ్ల ప్లేస్లో ఒక్కొక్క కమాండ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ స్టోన్ వర్క్తోని చాలా అద్భుతంగా నిర్మించినటువంటివి ఉన్నాయి. సో గద్దెలు ఇక్కడ ఉన్నాయి, గద్దెలు ఇక్కడ ఉన్నాయి. లడ్డన్నా, ఏ లడ్డు, మైక్ ఆఫ్ చేసుకో, మైక్ ఆఫ్ చేయి, నీ మైక్ ఆఫ్ చేయి. సో ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా నాకదే నన్ను చాలా వరకు వీడియోలు కొంతమంది చూసిన నాకు అర్థం కాలేదు. కాకపోతే నేను గద్దెల చుట్టూ ఈ స్టోన్స్ పెడుతున్నారా లేకపోతే ఎట్లా అర్థం కాలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏంటి అంటే ఇక్కడ చూడండి అప్పటి యొక్క ఆనవాళ్ళు ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కమాన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడెక్కడ మంచిగా ఇట్లాంటి దర్వాజా అంటే ఇట్లాంటి స్టోన్స్ పెద్ద పెద్ద స్టోన్స్తో పెట్టేది ఇక్కడ దేవుడి అంటే లోపలికి వెళ్ళే విధంగా. ఇటు నుంచి ఇంకొక దారి అనుకోండి, ఇక ఇటు నుంచి ఒక దూరి ఆల్రెడీ ఇక్కడ వర్క్ జరుగుతుంది. వర్క్ మాత్రం ఎక్కడ ఆగట్లేదు, చాలా అద్భుతంగా జరుగుతుంది వర్క్. నాకు తెలిసి చాలా వేగవంతంగా కూడా పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే నెల రోజుల టైమే ఉంది కాబట్టి నెల రోజులలో తొందరగా కంప్లీట్ కావాలి కాబట్టి కంపల్సరీ వీళ్ళు అదే పని మీద ఉన్నారు. రోడ్లు కూడా 1 ఫీట్ రోడ్లు వేస్తున్నారు, తక్కువ కూడా కాదు. 1 ఫీట్ రోడ్ అంటే అమ్మో చాలా ఎక్కువ. అంటే కొన్ని సంవత్సరాలు కాదు కదా, ఇంకా లెక్క పెట్టుకోవాలి ఇంకా మనం. ఎంత బాగుంది విజువల్స్ ఇక్కడ చూడండి. ఇప్పటికీ భక్తులు చాలామంది వస్తున్నారు. వర్క్ కూడా గద్దెల ప్రాంగణంలో జరుగుతున్నాయి. నేనైతే నిజంగా చెప్పాలంటే ఆశ్చర్యపోయినా. ఏంటంటే అసలు టెంపుల్ ఎక్కడ ఉంది, అసలు గుడి ఎక్కడ ఉంది అనుకున్నా. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇది వచ్చినాక దీనికి మొత్తం చుట్టుపక్కల చూసేసరికి చాలా అద్భుతంగా ఉందని నాకు అప్పుడు అర్థమైంది. అప్పటిదాకా నేను కూడా కన్ఫ్యూజ్ అయినా అన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ. సో ఇది సమ్మక్క తల్లి యొక్క గద్దెల దగ్గర జరుగుతున్న వర్క్ అన్నమాట. సమ్మక్క తల్లి దగ్గర వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ కూడా అంతా స్టోన్ వర్కే. స్టోన్ వర్క్ అప్పటికి వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. మొత్తం కంటిన్యూ వర్కే ఉంది. సో లడ్డాని ఇక్కడ వెయిట్ చేస్తాను. ఆల్రెడీ అక్కడ వర్క్ జరుగుతుంది. సో జై సమ్మక్క తల్లి, ఎంత బాగుంది కదా. ఇక్కడ ఆల్రెడీ అమ్మవారి గద్దెలను అయితే ఎవరు టచ్ చేయలేదు. గద్దెలను టచ్ చేసారేమో అనుకున్నారు చాలామంది, కానీ గద్దెలను అయితే ఎవరు టచ్ చేయలేదు. అమ్మవారికి కొంచెం గద్దెలను పెంచే ఉద్దేశంతో ముందు కూడా చుట్టూ కూడా ఇట్లాంటి పిల్లర్స్ వేసారన్నమాట. అమ్మవారిది
చుట్టూ చూడండి, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, అమ్మవారి గద్దెలను అయితే ఎవరు టచ్ చేయలేదు. గద్దెల వరకు అయితే ఏం వర్క్ జరగట్లేదు. గద్దెలకు కొంచెం వెనక భాగంలో మాత్రం గద్దెలను పెంచే విధంగా స్టోన్ వర్క్ జరుగుతుంది. వర్క్ మాత్రం బాగుంది. ముందుగా రెండు ముందురా. ఇలా అటుకోవా, ఒక విషయం చెప్తా. సో ఫ్రెండ్స్ విషయం ఏంటి అంటే, హుండీలు లేవండి, హుండీలు లేవు. ఫోన్పేలు ఉంటే మాత్రం ఫోన్పేలు ఇక్కడ స్కాన్ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసాం అనుకో, డైరెక్ట్ అమ్మవారి అకౌంట్లో పడిపోతాయి డబ్బులు. సో క్యూఆర్ కోడ్ చూడండి సార్. కానుకలు ఏమైనా వేయాలన్నా కూడా ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారానే వేయాలి. హుండీలు అయితే ప్రజెంట్ లేవు, అవైలబుల్గా లేవు. సార్లమ్మ తల్లి యొక్క గద్దె అన్నమాట. సార్లమ్మ తల్లి యొక్క వారు. సో ఇక్కడ గద్దెలను మాత్రం ఎవరు టచ్ చేయలేదు. అంటే ఇంకా కన్స్ట్రక్షన్ ఇక్కడ ఏం జరగలేదు, జస్ట్ లెంత్ పెంచారు అంతే. సో మీకు ఇక్కడ గద్దె అర్థమవుతుంది. అక్కడ నుంచి మన వార్తలు అంటే కొంచెం మనకి ఏం అర్థమవుతలేదు కాబట్టి చెప్తుంది. సో గోవిందరాజుల యొక్క గద్దె అన్నమాట ఇది. గోవిందరాజులు తర్వాత పైడిత రాజు, సార్లమ్మ తల్లి ముందు రోజు ఆ బుధవారం రోజు జాతర యొక్క మొదటి ఘట్టం ప్రారంభంలోనే వీళ్ళు గద్దెలకు రావడంతోనే జాతర అనేది స్టార్ట్ అవుతుంది. ఇది గోవిందరాజుల యొక్క గద్దె. ఈ గద్దె అనేది ఆల్మోస్ట్ నువ్వు వీడియో స్కిప్ చేయకన్నా, కట్ చేయకు. ఇక్కడ తీసుకురా, కెమెరా తీసుకురా, కట్ చేయకు. ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి పక్క పక్కనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, చెప్పండి ఇక్కడ రండి. అమ్మవారి టెంపుల్లకి వెనుకనే అంటే సమ్మక్క తల్లి
సమ్మక్క తల్లి యొక్క గద్దె తర్వాత వచ్చేది సారలమ్మ తల్లి యొక్క గద్దె. సారలమ్మ తల్లి యొక్క గద్దె తర్వాత వచ్చేది మాత్రం పైడిద్ద రాజులు అండ్ ఇంకోటి గోవిందరాజుల యొక్క గద్దె అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా స్టోన్ వర్క్తోనే చేస్తున్నారు. మొత్తం స్టోన్ వర్కే, దగ్గర నుంచి చూడండి ఇంకొంచెం స్టోన్ వర్కే డైరెక్ట్. సో చాలా బాగా జరుగుతుంది వర్క్ కూడా. వారి యొక్క గద్దె ఏం చేసుకుంటారు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో లైక్ చేయండి ప్లీజ్. ఇప్పటిదాకా చూసారు కదా, అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చిన లైక్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది మా వీడియోని. అండ్ సమ్మక్క గురించి ఇప్పుడున్న అప్డేట్ గురించి కూడా అందరికి తెలిసినట్టు కూడా ఉంటుంది కదండి. ప్లీజ్ లైక్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఉన్న వీడియో మొత్తం గద్దలకు సంబంధించింది. నెక్స్ట్ వీడియో మాత్రం చిలకలగట్ట గురించి వస్తుంది, వెయిట్ చేయండి.